కార్పొరేషన్ లిమిట్లో ఏ సమస్య ఉన్నా కూడా గంటల వ్యవధిలో పరిష్కరించబడుతుంది. నెల్లూరు సిటీని మోడల్ సిటీగానే చేయడం అనే లక్ష్యంగా పొంగూరు నారాయణ గారు ముందుకు సాగిపోతున్నారు. అందుకు కమిషనర్ గారు అయితేమి, మున్సిపల్ కార్మికులు అయితేమి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు 49వ డివిజన్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటామని స్థానికులు తెలుపుగా ఇక్కడ రావడం జరిగింది. వాటర్ ఏదైతే ఉందో అది బ్యాడ్ స్మెల్ రావడం, నలకలు రావడం, ఇదంతా చూసాం. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే క్లియర్ చేయించవలసిందిగా చెప్పాము. మెగా వాటర్ లైన్ అని అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలని గతంలో మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు తమ ప్రయత్నాలను 70% పూర్తి చేసిన తరుణంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూర్తంగా వాటి పనులన్నీ ఆపేసి వాళ్ళు బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ సమస్యలు ఇంకా పునరావృతం అవుతున్నాయి. రానున్న 5-6 నెలల లోపల మెగా వాటర్ పైప్ లైన్ ద్వారా నెల్లూరు నగరంలోని ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చే ప్రాజెక్టు మేము పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా డ్రైన్ కాలువ విషయంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. అండర్ డ్రైన్ సిస్టమ్ పూర్తిగా కనెక్షన్ తేలేదు. కాలువలనే లేకుండా పూర్తిగా అండర్ డ్రైన్ సిస్టమ్ త్వరలో నెల్లూరు నగరంలో అందుబాటులోకి రానుంది.